బీజేపీ బీసీ డిక్లరేషన్ ఒక ఎన్నికల స్టంట్ అని, ఈ డిక్లరేషన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు మోదీ చేతిలో ఉన్నాయని, ఒక కులం పోటుతో ఆ పని చేయవచ్చని, మరో ఇంకా ఎందుకు చేర్చడం లేదని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ఎల్వి సమావేశం కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు పైసా ఖర్చు కూడా చేయలేని బీసీ గణన చేయడం లేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెట్టిందని విమర్శించారు. బీజేపీ బీసీలను మోసం చేస్తుందని కేసీఆర్ ముందు బీజేపీ ట్రిక్కులు పనిచేయవని తెలిపారు. ఒక పార్టీ బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు చేసింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో మీరు చెప్పండి. స్కూళ్ల నుంచి, కాలేజీల నుంచి, రుణాల నుంచి, ఏదైనా మీరు చెప్పండి. స్కీమ్స్ నుంచి మా బడ్జెట్ ఎంత, దేశానికి బడ్జెట్ ఎంత ఆలోచన చేయండి. బీసీ కమిషన్ చట్టబద్ధ కలిగిస్తామని రకరకాలు చెప్పారే, ఇవన్నీ అవసరం లేదు. మాకు ఒక్కటే చట్టసభలో మాకు ఇచ్చేయండి, రిజర్వేషన్ ఇచ్చేయండి. మా వాళ్ళు, మా యువకులు అందరూ చూస్తున్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నా అవకాశం లేక ఉన్నారు. వాళ్ళందరూ వస్తే ఆ చట్టసభల్లో వాళ్ళే మొత్తం మార్చేస్తారు. వాళ్ళ తల పని వాళ్ళే మార్చుకుంటారు. ఒక పార్టీ బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు చేసింది లేదు. ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ నేను తప్ప ఎవరు పరిపాలించారు? ఈ బీసీలు ఉట్టిదే, వీళ్ళు ఉట్టి కులంతో పనిచేయడానికి పనికి వస్తారు తప్ప పార్టీలు నడపడానికి కానీ ముఖ్యమంత్రులకు కానీ పనికే రారని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా బీజేపీ